హలో ఆల్, ఈ వీడియోలో గ్రీన్ కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది 2024 మూవీ, ఓల్డ్ మూవీ కాబట్టి సెకండ్ ఛానల్లో రివ్యూ పెడుతున్నా. లేటెస్ట్ కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే మన మెయిన్ ఛానల్లో ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కుదిరితే వెళ్ళి ఫాలో చేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే తెలుగు డబ్బింగ్ లేదు, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్తో జీ5 అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 51 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన మయ్యన్న, అదే గోపాలకృష్ణ దేశపాండే గారు యాక్ట్ చేశారు ఆ రోల్లో. ఆ క్యారెక్టర్ వచ్చేసి ఒక డిసీజ్ తో అయితే బాధపడుతుంది, పారానాయిడ్ జిజోఫ్రేనియా అంటే అదేదో వ్యాధి. మరి దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని హెల్యూజినేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే తనకి మాస్టర్ విజన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. తన చైల్డ్హుడ్ నుంచి ఉంటున్న ట్రామా అనమాట అది. ఈ విజన్స్ తో బాధపడుతున్న తనకి రియాలిటీ ఏది, డెల్యూజన్ ఏది, ఇవేమి తెలియదు అనమాట. రెండింటి మధ్య బ్లర్ క్రియేట్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. సో దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేసి రివ్యూని కూడా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్ కొత్తగా చూంటే ఈ ఛానల్లో బ్రేక్ డౌన్ వీడియోస్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ ఓల్డ్ మూవీ రివ్యూస్ అయితే కంటెంట్ పెడుతున్నా. లేటెస్ట్ కంటెంట్ అయితే మెయిన్ ఛానల్ వస్తుంది. కుదిరితే వెళ్ళి వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెయిన్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే బిలో యావరేజ్ వాచ్ భయ్యా, అంత ఇంపాక్ట్ అయితే లేదు. బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, కాంప్లెక్స్ నరేషన్ ఉన్న, అదే మీకు కన్ఫ్యూజ్ చేసే నరేషన్ కావాలన్నా అండ్ రైటింగ్స్, స్క్రీన్ ప్లే అంతా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉండాలి, అలాంటి మూవీస్ ట్రై చేస్తాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. నాకు అంత ఇంపాక్ట్ అయితే లేదు. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. గోపాలకృష్ణ దేశపాండే గారిది చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట ప్రొటాగనిస్ట్ రోల్లో. అది బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మొత్తం ఫారెస్ట్ సెటప్ లో సెట్ చేస్తారు మొత్తం మూవీ అంతా కూడా. సో ఫారెస్ట్ థ్రిల్లర్ పరంగా, అట్మాస్ఫియర్ పరంగా చాలా బాగా సెట్ చేసుకుంటారు. అండ్ డీసెంట్ గా అనిపిస్తుంది సౌండ్ డిజైన్ ఇదంతా కూడా. అండ్ కాన్సెప్ట్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది భయ్య. అంటే టిపికల్ కమర్షియల్ మూవీ లాగా అయితే ఉండదు, ఒక మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ లాగా అయితే ఉంటుంది. సో గివ్ ఇట్ ఏ ట్రై. దానికోసం ట్రై చేద్దాం అనుకుంటే నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ అసలు వర్కౌట్ అవుతుంది. డ్రామా చాలా స్లో పేసింగ్ వెళ్తూ ఉంటుంది. అంత థ్రిల్ అండ్ హై ఇచ్చే మూమెంట్స్ అయితే నాకు పెద్దగా ఏమి అనిపించలేదు. అండ్ యాక్షన్ థ్రిల్లర్ కూడా కాదు. సో చాలా లాగీ ఉంటుంది కొన్ని చోట్ల అదంతా కూడా. అండ్ కాంప్లెక్సిటీ కూడా అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. మూవీ నరేషన్ అంతా కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది అనమాట. కాన్స్టెంట్ గా మీకు హెల్యూసినేషన్ కి, రియాలిటీకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అటు ఇటు కూడా. సో దానివల్ల కన్ఫ్యూజన్ అన్ఈవెన్ గా వెళ్తూ ఉంటుంది అనమాట. సో అది అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. క్లోజర్ అనేది అంత క్లియర్ గా ఇవ్వలేకపోయారు. నాకు అది వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. జీ5 లో ఉంది, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఫ్యామిలీతో అయితే పర్లేదు భయ, చూడొచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.